అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి పులిహోర. వేడి వేడి రైస్ పళ్ళెంలో తీసుకొని, అల్లం, ఆవాలు తీసుకొని మనం దంచుకోవాలండి. దంచుకున్న అయితే పేస్ట్ కింద అవుతుంది. అది రైస్లో వేసుకోవాలి. వేసుకున్నాక రైస్ని అది కలపాలి కొంచెం. తర్వాత మన తాలింపుకి కావాల్సిన సామాను సరుకులు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మనకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొని పళ్ళెంలో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీటెక్కనివ్వాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ కడాయి హీటెక్కనివ్వాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. ఎందుకంటే మనం పోపులన్నీ ఒకేసారి వేస్తే మాడిపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. రైస్లోకి వేసేసుకోవాలి వేపినవి. అదే కడాయిల్లో మొత్తం మనం తీసుకున్నవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. తాలింపు సరుకులు దూరంగా ఉండి వేయండి, మళ్ళీ నూనె మీద పడే అవకాశం ఉంది. దోరగా వేగించుకోవాలి. అడిగంటకున్న గరిటెతో తిప్పుతూనే ఉండండి. చిన్న మంట మీద వేగించుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో వేగితే కనుక మాడిపోతాయి. చూసారా ఎంత త్వరగా వేగాయో? ఇలా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాసేపు ఇంగువ, పులిహోరలో ఇంగువ లేకపోతే రుచి ఏముంటుందండి. ఇంగువ వేసుకోవాలండి, చిటికెడు ఇంగువ. మీరు రైస్ తగ్గట్టు ఇంగువ క్వాంటిటీ వేసుకోండి. ఇంగువ వేసుకొని అలా 2 సార్లు అలాగా కలపాలి. తాలింపులో కలవాలి కదా. ఇంగువ వేసిన తర్వాత చూసారా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుందో? మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహోరలో పసుపే కదా. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అటు ఇటు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారా ఎంత త్వరగా వేగాయో? అలా వేగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. చింతపండు పులిహోర అండి ఇది. చింతపండుని ఆల్రెడీ నేను నీటిలో నానబెట్టి ఉడికించేసాను. ఇందాక వేయించుకున్నవి ఈ రైస్లో వేసేసేయాలి. చూసారా మొత్తం ఎలా వేసేసాను? వేసేసిన తర్వాత
ఉప్పు వేసుకోవాలి మనకి పులిహోర తగ్గట్టు. మీరు ఎంత తింటారో మీరు అంత వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. తర్వాత పులిహోరని కలపాలి. నేనైతే ఇక్కడ గట్టెట్టి తిప్పుతున్నాను, అంటే కాలుతుంది దానివల్ల. చల్లారాక మనం చేత్తో కలుపుకోవచ్చు పులిహోరని. చూసారా, నేను చేత్తో కూడా కలిపేస్తున్నాను. ఇక్కడ చల్లారిపోయింది. ఇదిగో ఇలా కలుపుకోవడమే పులిహోరని. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. ఎంత బాగుందో అంటే అంత బాగుంది పులిహోర, చాలా బాగా కుదిరింది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా చాలా బాగా కుదిరింది. ఇదిగోండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.